అందరికి శనార్తి ఆడలకు మంగళారతి సీదా ముచ్చటలకే పోదాం పారి ఆలస్యం చేయకుండా. గ్యాస్ సిలిండర్ వాడుకొని వంట చేయొచ్చని కనిపెట్టింది ఎవరో కాదట, ఖుద్దు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రాలు సారేనట. అగో సిలిండర్ను కనిపెట్టింది అమెరికాలో ఓ శాస్త్రవేత్త, ఆయన పేరు వాల్టర్ ఓ స్నెల్లింగు. వాల్టర్ కనిపెడితే ముఖ్యమంత్రి చంద్రాలు సారు కనిపెట్టిండని ఎవరన్నారంటారా? ఇక మీరే చూడుని ముచ్చటంతా తెలుస్తుంది. అయ్యా నారా చంద్రాలు సారు, ఇక మీ నరకుడు సురువు చేయండి. గ్యాస్ సిలిండర్ తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. ఈయనరా ఏమంటుండో, పొత్తుల రాష్ట్రంలో ఉన్నప్పుడే గ్యాస్ సిలిండర్లతోనే వంట ఎట్లా చేయాలనో చెప్పేది కూడా నేనే అని చెప్పబట్టే. అయ్యా చంద్రాలు సారు, మీరు చెప్పేదాకా ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ గ్యాస్ సిలిండర్లు ఎవ్వరు కూడా వాడలేదా ఎట్లా? వంటలు చేయలేదా ఎట్లా? మొన్నటిదాకానేమో భాగ్యనగరాన్ని బాగు చేసిన, హైదరాబాద్ ఆలతు మార్చిన, సెంట్రల్ సర్కారుకు సూచనలు చేసిన, కేంద్ర మంత్రులకు క్లాసులు తీసుకున్నా అని మైకు పట్టినప్పుడల్లా మొత్తుకుంటిరి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లతోనే వంటలు చేసుడు కూడా నేను చేసినా అనబడితిరి. ఇంకా నయ్యం గ్యాస్ సిలిండర్లు కనిపెట్టింది కూడా నేనే అని చెప్పేత అంటున్నారు. ఏమన్నా ఖర్చు అయ్యేది ఉన్నదా? నోటి మాటనే కదా. మీరు గ్యాస్ సిలిండర్లు వాడుడు నేర్పించిర్రో లేదో జనమందరికీ ఎరికే. ఇప్పుడు గ్యాస్ తోని వంట చేసుడు ఎవ్వరు అలవాటు చేసిండ్రని కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గ్యాస్ బుడ్డీలు దొరకక పబ్లిక్ కు చాలా అవస్థలు ఉన్నాయి. ఎర్రటి ఎండల పడి లైన్ల నిలబడి ఆగం అవుతుర్రట. గ్యాస్ బుడ్డీలు దొరికేటట్టు సౌలతి చెయ్యిండ్రి. అట్లా చేయకుండా ఇట్లా చెప్తే ఏమక్కారు అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. భారతదేశంలో ఉన్న సెంట్రల్ సర్కారు ఈ తేప జనాభా లెక్కల సర్వేను ఎప్పటి లెక్క కాకుండా ఓ కొత్త ఇకమత్తోని చేస్తున్నదట. అగో ఆఫీసర్లు ఇంటింటికి వచ్చుకుంటా ఇంటిల్లాదల వివరాలు తీసుకొని పేర్లు రాసుకుంటారు కదా, అట్లా కాకుండా కొత్త యుగురం ఏం చేసిర్రే బాలన్న అంటారా? ఆలస్యం మీదకి అన్ని ముచ్చలు చెప్తా పాండి. చరిత్రలో మొట్టమొదటిసారి సెంట్రల్ సర్కారు ఈ తేప జనాభా లెక్కలు మొత్తం ఆన్లైన్లోనే చేసే తట్టికి రన్ చేసిందట. మునుపటి లెక్క ఆఫీసర్లు వచ్చి బుక్కులో రాసుకున్నట్టు కాకుండా ఇప్పుడు సీదా స్మార్ట్ ఫోన్ లేకుంటే టాబ్లెట్లు తీసుకొచ్చి ఆన్లైన్లోనే ఇంటిల్లాదులు అందరి వివరాలు ఎక్కించుకొని ఫోటోలు కూడా తీసుకునేటట్టు సౌలతులు చేసిర్రట. మొదలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం కూడా జనాభా లెక్కలను ఆన్లైన్లకు ఎక్కించి ఆమె జనాభా లెక్కల పాలు పంచుకున్నదని ఎక్స్ ఖాతాలో ఎక్కించిందట. అటు మోడీ సార్ కూడా దేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా జనాభా లెక్కల వివరాలు ఎక్కించుకోవాలని చెప్పుకొచ్చిందట. అయ్యా ప్రధాని మోడీ సారు అప్పట్లోనే బుక్కుల వివరాలు ఎక్కించుకున్నారు. ఇప్పుడు టెక్నాలజీని వాడి ఆన్లైన్లో వివరాలు ఎక్కించుకునేటట్టు మంచిగానే ఇక మధ్య చేసిరు. కానీ అలా సర్వర్ ప్రాబ్లం అనుకుంటా, ఇంటర్నెట్ కనెక్షన్లు చక్కగా లేవు అనుకుంటా, యాప్ చక్కగా పని చేస్తలేదని చెప్పుకుంటా ఆఫీసర్లు అయితే ఆగమైతే ఏరు కదా. ఎందుకంటే మీ సర్కారు తీసుకొచ్చే ఏ ఆన్లైన్ సేవలైనా అట్లనే ఆగము ఉండే. ఇది మాత్రం అట్లా కాకుండా మంచిగా పనిచేసేటట్టు చూడండి. అట్లనే మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పనులు వివరాలు కూడా ఆన్లైన్లో ఎక్కించి ఎంటదంట ప్రజలకు అప్డేట్ అందేటట్టు చూస్తే ఇంకా అస్సలు ఉంటది. అట్లా కూడా మీరు ఎందుకు ఆలోచన చేస్తలేరు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆగం చేసి 5 జీవోలు ఏలుబడులున్న మలి సర్కారు ఎంటనే రద్దు చేస్తేనే చాలా మంచిగుంటుందట. అగో ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగులను ఆగం చేస్తున్నట్టు 5 జీవోల్లో ఏమున్నది? అసలు ఆ జీవోలను రద్దు చేయాలని ఎవరనరే బాలన్న అంటారా? ఇగో మీరే చూడురి. మేము ఇవాళ పాయింట్అవుట్ చేస్తున్నాం. 5 జీవోలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో రద్దు కావాల్సినవి. జీవో నంబర్ 4 డిగ్రీ లెక్చరర్స్కి అడ్డం ఉన్నది. జీవో నంబర్ 108 టీచర్ పోస్టులు డిఎస్సీల కోసం అడ్డం ఉన్నది. జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు డైరెక్ట్గా అన్యాయం చేస్తున్నది. పోలీసులో జీవో 46, గురుకులాలలో జీవో 81, ఇక మా ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 4. ఇవన్నిటిని కూడా రద్దు చేయాలి. ఇనరా జాగృతి పెబ్బ కల్వకుంట్ల కవిత మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. నిరుద్యోగులను మీరు విస్మరిస్తే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మేము వారి దగ్గరికి వెళ్తాం, వారితో మాట్లాడతాం, వారిని సమాయత్తం చేస్తాం, వారిని ఉద్యమంలోకి తీసుకొస్తాం. మీ మెడల్ వంచి ఈ జీవోలు రద్దు చేయించి నోటిఫికేషన్లు ఇప్పిస్తాం. అమ్మ కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడము, మరి అసలు ఆ 5 జీవోలు ఎవరు అమల్లోకి తీసుకొచ్చిర్రు మేడము? మీ కన్నతండ్రి కేసీఆర్ సార్ ఏలువడిలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము, వాళ్ళకు జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తామని ఏతలకు అనలేదా? 10 ఏళ్ళు ఏలుబడి చేసిన మీ నాయన, మీరు అట్లనే మీ అన్న నిరుద్యోగులను పట్టించుకోకపోతిరి. ఇప్పుడు అధికారం పోయినాక జీవోలను రద్దు చేయాలని షెయి సర్కారుకు సురుకులు పెడతాము, ఉద్యమం గట్టిగా చేస్తాము, పెద్దెత్తున చేస్తాము, కాంగ్రెస్ సర్కారు కాయిస్గా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అంటుర్రు. కానీ అసలు నిరుద్యోగులు అంతా కలిసే కదా మేడము మీ కారు పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని ఏలుబడిలకు తెచ్చింది. ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే మీరు అందితే జుట్టు పట్టుకుంటారు, లేకుంటే కాళ్ళు పట్టుకుంటారు అన్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పనిగల్ల మేస్త్రి పందిరి వేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందని ఓ శాస్త్రం ఉన్నది, యాదికున్నదా? డిట్టో మక్కికి మక్కి అచ్చం అట్లనే ఉన్నాయట. కొండగట్టు గుడికాడ చేసిన ఏర్పాట్లు చూస్తే హనుమాన్ జయంతికి కొండగట్టు గుట్ట మీద చేసిన సలువ పందిర్లు మొత్తం ఎక్కడికక్కడ పడిపోయినాయట. ఎవరికైనా దెబ్బలు తాకినా ఏం కథ అంటే చూద్దాం పరి.
కొండగట్టు గుడికాడ హనుమాన్ జయంతి పండుగకు భక్తులు పెద్దెత్తున వస్తారని గుళ్ళు గోపురాల ఆఫీసర్లు గుడికాడ ఏర్పాట్లు చేసిర్రట. మరి బందోబస్తు చేపిస్తే ఎక్కువ పైకం ఖర్చు అవుతుంది, మీద చేద్దాము ఇంత పైకం మిగిలించుకుందామని గిట్లా అనుకుండ్రో ఏమో గాని గుడికాడ చేసిన సలువ పందిర్లు పేకమేడలు కదా గాలికి కూలిపోయినట్టు మొత్తం కింద పడిపోయినాయట. ఒక్కపారే కింద పడేసరికి భక్తులు భయంతో పరుగులు పెట్టిరట, కొందరికి దెబ్బలు కూడా తాకినాయట. అమ్మా గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము కొండగట్టు గుడికాడ బోదికు మలి సర్కార్ అధికారులు సల్వ పందిర్లు వేస్తే అవి మీద పడి కొందరికి దెబ్బలు దాకి అవస్థలు పడుతురట. పుణ్యం కోసం కొండగట్టు పుణ్యక్షేత్రానికి పోతే పుణ్యం దక్కుడు ఏమో గాని అవి కూలి మీద పడ్డ భక్తులకు పెయ్యిల నొప్పులు అయితే వస్తున్నాయట. మొన్నటికి మొన్న మేడారం జాతరల మీ షేయి సర్కారు 100 కోట్లతోని మరమ్మతులు చేపిస్తే మీ పనితనం ఎట్లున్నదో చూస్తే ఆడ బుడ్డ పిల్లగాడు ఆడుకుంటుంటే రాయి వచ్చి కాళ్ళ మీద పడి కాలు కూడా ఇరిగిపాయి. ఇప్పుడు కొండగట్టు కాడ అంజన్న భక్తులు హనుమాన స్వాములు కూడా పెద్దెత్తున వస్తారని పందిరేస్తే అవి ఉట్టిగానే కింద పడి దెబ్బలు దాకబట్టే మీ షేయి సర్కారు పనితనం ఎంత శానిగా ఉన్నదో అందరికీ అర్థమవుతున్నది. మొదలు మీరు ఏం పనులు చేస్తుర్రో అవి పక్కకు పెట్టి కొండగట్టు గుడి కాడ అందరి కొంప మునుగక ముందే మంచి సౌలతులు చెయ్యిండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొక్కజొన్న చేను లేచిన రైతులను సర్కారు మొత్తం ఉంచుతున్నది. పేరుకు మద్దతు ధర ప్రకటించింది కానీ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటిదాకా కూడా కొనుడు సురువు చేయలేదని అధికారం కోల్పోయిన కారు పార్టీ లీడర్లు అన్నదాతలను ఎంటబెట్టుకొని వచ్చి రోడ్డెక్కిలు చేస్తురట. ఇప్పుడు ఏడ నిరసన చేస్తుర్రంటే ఇగో ఈడ చూడురి. దాదాపు 70% దళారులకు అమ్ముకున్నారు. 1800 ఎక్కడ, మధ్య ధర 2400 ఎక్కడ. ఒక్క రైతు 800 దాకా నష్టపోతున్నారు. ఆ నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? ఆ కడుపు పండుగ రైతు రోడెక్కితే మీరు మమ అనిపించి మమ్మల్ని నిలబడతారు. మరి మక్కలు కూడా బాధ్యత ఎవరిది? ఇనరా జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దాబా వసంత మేడం ఏమంటుందో, సర్కారు మొక్కజొన్న రైతులకు ఇస్తామన్న మద్దతు ధర అచ్చరాల 2400 రూపాయలు ప్రకటిస్తే ఇంకా కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టకపోయేసరికి రైతులంతా దళారులకు 1700కే అమ్ముకుంటుర్రట. ఇట్లా నడమల దళాల్ బేరకాల చేతుల పబ్లిక్ కు మోసపోతుంటే షేయి సర్కారు ఏం చేస్తుందని గట్టిగానే అనుకొచ్చింది. ఇప్పటికైనా వెంటనే మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు సురువు చేసి మొక్కజొన్నలకు మద్దతు ధర గట్టియాలని అనుకొచ్చింది. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ప్రజాప్రభుత్వం అన్నదాతలకు తిప్పలు కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుందని మీరు ఓ దిక్కు అనబడితిరి. ఓ దిక్కు జగిత్యాల జిల్లాల మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు సురువు చేయలేదట. మీ కాంగ్రెస్ సర్కారును నమ్ముకుంటే చేతికొచ్చిన పంట చెర్ల పోసినట్టే ఆరుగాలం కష్టము బూడిదల పోసిన పన్నీరు లెక్కనే అవుతుందని రైతులంతా రందిపడుకుంటా దళాల్ బేరకాళ్ళకి అడ్డికి పావుసేరు అమ్ముకుంటా అగమైతురట. ఇట్లా వాళ్ళు పడుతున్న బాధలు చూసిన కొనుగోలు కేంద్రాలు సురువు చేసి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పిఏసిఎస్ బ్యాంకుల ఆఫీసర్లు మంచిగా పురుసత్గా కూర్చొని స్టప్పు గిప్పు పెట్టుకొని మందు తాగుతున్నారట. బ్యాంకును మొత్తం బ్రాండీ దుకాణం లెక్క మార్చి అందులోనే బారో పని చేసిర్రట. అంత దాగబుద్ధి అయితే పని ఒడగొట్టుకొని ఇంటికి పోయేటప్పుడు ఏ పర్మిట్ రూమ్లనో లేకపోతే ఇంటికాడికి పోయినాకనో తాగాలే కానీ బ్యాంకులనే తాగుడేంది అంటారా చూడురి. వరేవా 2 కోటలు తెచ్చుకొని నిమ్మలంగా చైర్మన్ సారు టేబుల్ మీదనే పెట్టుకొని తాగుతున్నట్టున్నాడు కదా. మందు మంచిగానే తెచ్చుకున్నారు కానీ మంచి ఇంకో ఏమన్నా తెచ్చుకున్నారా అంటే పేపర్లలో చూడండి మిర్చిలు తెచ్చుకున్నట్టే ఉన్నారు. అంచుకు పెట్టుకొని ఆనియన్ కూడా తెచ్చుకున్నారు. ఇట్లా గిలాసాల పెగ్గు పోసుకొని కడుపుల ఇంత వేసుకుంటా ఈ సారు కంప్యూటర్ ముంగట పని కూడా మంచిగానే చేస్తుండు. మరి మత్తుల ఒకల పైకమ్ము ఒకల పేరు మీదకి ఇట్లా ఎక్కియాలా అంటే సోయి తప్పేటట్టు అయితే తాగినట్టు ఏమనిపిస్తలేదు. వీళ్ళ భాగోతం చూస్తుంటే ఒక పెగ్గుకు ఆగమయ్యేటట్టు ఏం లేరు. 2 కోటలు తెచ్చుకున్నారంటే మంచి స్టామినానే ఉంటది కావచ్చు. మరి ఇట్లా పిఏసిఎస్ బ్యాంకులకే మందు తెచ్చుకొని తాగుతుంటే ఎవరు ఏమనరు అనుకున్నారో. ఇట్లా చేస్తేనన్నా మేము కూడా ఫేమస్ అవుతాము, మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతామని చేసిండ్రో గానీ వాళ్ళ భాగవతం మొత్తం వీడియో రూపంలో రికార్డ్ అయ్యి బయటకు వచ్చేసరికి ఇప్పుడు సోషల్ మీడియాకే సోషల్ వచ్చి పడిపోయేటట్టు తిరుగుతున్నదట. వర్కింగ్ ప్లేస్ అంటేనే పవిత్రంగా చూసుకోవాలి, ఆఫీసును ఆలయం లెక్క చూస్తారు. అసొంటి పని చేసే కాడ ఇట్లా పాడుమల్లే మందు ఎందుకు తాగాలనిపించిందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హనుమాన జయంతి పండుగతోని పల్లెల హనుమాన్ల గుళ్ళు మొత్తము పూజలతోని పులకించిపోతున్నాయట. అటు పట్నంలో ఉన్న కర్మాన్ ఘాట్ గుడికాడ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఉన్నారట. ఇటు కొండగట్టలో కూడా హనుమాన్ జయంతి నాడు గిరి పరిరక్షణలు కూడా బాగానే చేస్తురట. జయంతి పండుగ జోరు ఎట్లున్నదో చూడండి. జై హనుమాన్. కర్మాన్ ఘాట్ హనుమాన్ గుళ్ళే అయ్యవార్లు ఇట్లా అంజన్న స్వామికి అభిషేకం చేసి పువ్వులతోని ముస్తాబు చేసి మంగళారతి బట్టి మంచిగా పూజలు చేసిర్రట. పబ్లిక్ కూడా మబ్బుల సందే స్వామివారిని దర్శించుకునేందుకు వస్తురట. ఇటు కొండగట్ట అంజన్న గుడి కాడ భక్తుల తాకిడి పెరిగిందట. జయంతి పండుగ నాడు జనం అంతా కూడా గిరి పరిరక్షణ చేసిర్రట.
ఇక భక్తులు ఏమని మొక్కుకుంటారో ఎరుకున్నదే కదా, అయ్యా అంజన్న స్వామి పిల్ల పాప పాడి పంట గొడ్డు గోద అంతా కూడా సల్లగుండేటట్టు చూడు తండ్రి, పాలు వంగినట్టు ఇల్లు వంగాలే, అనుకున్నవన్నీ కావాలి, అందరి పానాలు మంచిగుండేటట్టు చూడు అని భక్తులంతా స్వామివారికి మొక్కులపై చెప్పుకున్నారట. ఇట్లా కొండగట్టు కర్మాన్ ఘాటు హనుమాన్ గుళ్ళల్లనే కాదు, అటు పల్లెల పొంట కూడా హనుమాన్ల గుళ్ళకాడ అంజన్న స్వామి మురిసిపోయి మరిచిపోయేటట్టు పూజలు చేసిండ్రు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఊరందరిది ఒకతో అయితే ఉలిపిరి కట్టేది ఒకతో అన్నట్టే ఉన్నదట ఓ చికెన్ సెంటర్ ఆయన పని చూస్తుంటే. అగో ఓదికు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చికెన్ సెంటర్లు మొత్తము బంద్ పెట్టిర్రు. కోళ్ళపారాలు ఎక్కువ మార్జిన్ ఇవ్వాలని లొల్లి చేస్తుంటే ఓ చికెన్ దుకాణం అయినా ఇట్లా దుకాణం తెరిచిండట. ఎట్లున్నది కథ చూడు, పెద్ద పరిశానే ఉన్నది. ఉదికు కోలపారాలు మార్జిన్ మంచిగా ఇస్తలేరని దందాలు మొత్తం బంద్ పెట్టుకొని సమ్మె చేస్తుంటే బుద్ధి లేకుండా నువ్వు దుకాణం ఎట్లా తీస్తామని ఇట్లా ఓపెన్ చేసిన చికెన్ దుకాణం కాడికి పోయి చికెన్ షాప్ యూనియన్ వాళ్ళు పెద్ద ఎత్తున పంచాయతీ పెట్టుకున్నారట. రాష్ట్రమంతటా పల్లెల్లో కూడా చికెన్ దుకాణాలు బంద్ పెడితే నువ్వు ఎట్లా దుకాణం తీస్తావు, బేరం ఎట్లా చేస్తావు అని బాగానే లొల్లి చేసిరట. ఇట్లా కోడిగుడ్ల ట్రేలు మొత్తం తీసి రోడ్డు మీద వేసి పెద్దగానే లొల్లి చేసిరట. అయ్యా ఉదికు మార్జిన్ కోసం అనే ఇట్లా దుకాణాలు బంద్ పెట్టుకొని సాటి దుకాణాల్లో బాధలు పడుతుంటే మీరు ఇట్లా దుకాణం తెరిస్తే ఏమన్నట్టు, ఇదేనేమో గాలికి పోయే కంపని తెచ్చుకొని ఏడనో తలిగించుకున్నాడు అంటే. అయ్యా చికెన్ సెంటర్లోళ్ళు ఈడింకో ముచ్చట ఏందంటే, చికెన్ సెంటర్లు నడుపుకునేటోళ్ళు కూడా ఇప్పుడు పెళ్లిల సీజన్ కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు దందా బంద్ పెడితే ఎట్లా అని కొందరు అంటే, వచ్చే రూపాయలు కూడా రాకుండా పోతాయేమో అని ఇట్లా చేస్తుండేమో అని కొందరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం వెంకట్రాంపురం ఊరోళ్ళు చేసిన ఎగురం చూస్తే వారెవ్వ ఊరోళ్ళు అంటే ఇట్లా ఉండాలని అంటారు కావచ్చు. ఇప్పుడు అంత మంచి ఎగురం ఆ ఊరోళ్ళు ఏం చేసిరే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మీకు మంచిగా అర్థమయ్యేటట్టు నేను చెప్పుకుంటూ వస్తా. మంచిగా నుండి మందికి పంపే పని చేయండి. చూసినరా, వెంకట్రాంపురం గ్రామ ప్రజలకు ముఖ్య గమనిక అని రాసి 2 దిక్కుల 2 ఎల్మెడ్ బొమ్మలు కూడా వేసిండ్రు కదా. ఫ్లెక్సీల కింద ఇట్లా రాసుకొచ్చిర్రు. గ్రామంలోకి వచ్చే బండ్లు నడిపేటోళ్ళు అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, లేకుంటే మా ఊరికి రావద్దని ఇట్లా రాసి ఊరి పొలిమేరలకు వచ్చే కడ ఫ్లెక్సీ కట్టిరట. ఇట్లా ఊళ్ళో ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలని ఈ వివరం చేసిండ్రట. బండ్ల మీద పోయేటోళ్లకు ఎప్పుడు టక్కర్ అయ్యేది తెలియకుండా ఉన్నది కాబట్టి ఇట్లా గ్రామంలో ఉన్న పబ్లిక్ కు ఎసొంటి తిప్పలు కావద్దని ముందుగాలనే ఇకమత్తోని ఇట్లా పెట్టుకొచ్చిర్రట. అయ్యా వెంకట్రాంపురం పాలకవర్గం సభ్యుల, మీ ఊర్లో ఉన్నోళ్ళు బయలకాడికి పోయినా ఒంటికి రొంటికి చెరువు దిక్కు పోయినా కూడా హెల్మెట్ పెట్టుకోవాలన్నా, లేకుంటే బయటకు ఊరికి పోయేటప్పుడు పెట్టుకుంటే సరిపోతుందా? ఆ ముచ్చట కూడా చెప్తే అయిపోవు. మీ ఎగురం మంచిగానే ఉన్నది. ఇట్లనే ఓట్ల ముంగట వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, ఊళ్ళున్న బాధలు వాపుతామని చెప్పిన లీడర్లు కూడా మాట తప్పినందుకు ఎవ్వరు కూడా మా ఊళ్ళోకి రావద్దని ఇంకో ఫ్లెక్సీ కూడా కట్టుర్రి. అప్పుడన్న లీడర్లకు శరం వచ్చి వెంటనే హామీలను అమలు చేసే పని పెట్టుకుంటారేమో అంటుండ్రు ఈ ముచ్చటిలో. పట్నంలో అగ్వకు మటన్ వస్తుందని మంచిగా తెచ్చుకొని కుత్కెల దాకా కమ్మగా తిందామని అనుకునేటోళ్లకు ఇప్పుడు మన బాలన్న ముచ్చటలో ఒక మంచి ముచ్చట చెప్పాలని పట్టుకొని వచ్చిన. ఇప్పటి సంది అగ్వకు మటన్ తీసుకుపోదాం అనుకునేటోళ్ళు బయట బిర్యానీలు తినేటోళ్ళు బాగా మంచిగా చూడుర్రి. మీ వాళ్ళకు కూడా వంపుర్రి, మరి మంచిగుంది ముచ్చట. హైదరాబాద్ పట్టణంలోన మంగళఘాట్ కాడ అప్రోజ్ అనేటోడు 2 గోదాములల్లా కింటలు కాదు 2 కింటాలు కాదు ఏకంగా 10,000 కింటాల దాకా మేకల మాంసము, గొర్రెల మాంసము, కాళ్ళు తలకాయలు మొత్తం చాపెట్టిండట. జమ్మూ కాశ్మీరు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రాల నుంచి చచ్చిపోయిన మేకలను గొర్రెలను తెప్పించి మటన్ కొట్టించి ఇట్లా కెమికల్ కలిపి నిల్వ చేసి పెట్టిండట. తక్కువ రేటుకు హోటళ్ల పొంట, దుకాణాల పొంట, రెస్టారెంట్ల పొంట అమ్ముతున్నాడట. అందుకే గోల్కొండ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, GHMC ఆఫీసర్లు అందరూ కలిసి గోదాముల చెకింగ్ చేస్తే ఇంత మటన్ చూసి ఆగమైపోయిరట. కల్తీ దందా చేస్తున్న అప్రోజ్ గాని పట్టుకపోయి మళ్ళీ తేప ఇసొంటి అడ్డమైన పని చేయకుండా ఉండేటట్టు మంచిగానే మర్యాదలు చేయబోతున్నారట. ప్రజలారా చూసిర్రు కదా, పట్నంలో నెల దినాల సంధి మొత్తం కల్తీలు చేస్తున్న వాళ్ళను అటు పోలీసులు, ఫుడ్ ఆఫీసర్లు అందరూ పట్టుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా బయట తినుడు బంద్ పెట్టి ఇంట్లోనే ఏమన్నా చేసుకొని తింటే మంచిగా ఉంటుంది, మీ పానాలే మంచిగా ఉంటాయి. మీ గురించే చెప్తున్నామంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ పిట్ట తన పిల్లను కంటిరేప లెక్క చూసుకోవాలని గుజరాత్ రాష్ట్రంలో 50 మంది ఆఫీసర్లు పెట్టి 24 గంటలు కావలి పెట్టిరట. పక్షి ఎటుపోతున్నది ఏం కథ అని చూసుకుంటా సంటి పిల్ల లెక్క కాపాడాలని సర్కారు ఆర్డర్ కూడా వేసిందట. అంతమంది ఆఫీసర్లను కావలి పెట్టి కాపు కాస్తున్న పిట్ట ఏందే అంటే చెప్తా పని. చూసిండ్రా, ఇట్లా ఎడారిలా నడుచుకుంటూ పోతున్న ఆ పక్షి పేరు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షట. అయితే అది ఓ పిల్లను ఒదిగిందట. ఆ బుడ్డ పిల్లను కాపాడేందుకు సర్కారు 50 మంది ఆఫీసర్లను పెట్టి ఎప్పటికప్పుడు ఏం కాకుండా 24 గంటలు కావలిగా వస్తురట. ఎందుకు మరి ఇప్పుడు ఇట్లా ఈ ఒక్క పక్షినే ఇంత పాయిరంగా చూసుకుంటుర్రు అంటే దునియా మొత్తంలో కూడా ఈ పక్షులు 150 మాత్రమే ఉన్నాయట.
అయితే ఈ జాతి అంతం కాకుండా అంతరించిపోకుండా ఉండాలని ఇప్పుడు ఇట్లా బుడ్డ పిల్లలు కాపాడేందుకు సర్కారు ఇక మధ్యేస్తుందట. ఇప్పుడు ఈ పక్షి పిల్ల గుజరాత్ రాష్ట్రంలో ఉన్న కచ్ అడవిలో ఉన్నదట. వీటి సంతతి పెంచేందుకు సర్కారు ఎగురంతో కావలి పెట్టి వీటికి ఏం కాకుండా చూస్తుందట. అయ్యా మరి పక్షి పిల్ల పానాలు కాపాడేందుకు వీటి జాతిని అంతరించిపోకుండా కాపాడేందుకు సర్కారు 50 మంది నౌకర్ల పెట్టి జీతాలు ఇచ్చుకుంటా 24 గంటలు కావలి పెట్టుడు మంచిగానే ఉన్నది. జీవజాతిని ప్రభుత్వం కూడా కాపాడాలి. అట్లనే మీకు ఓట్లేసి గెలిపించిన మీకు 5 ఏళ్ల పాలన అప్పచెప్పిన పబ్లిక్కు కూడా ఇట్లనే సేవలు చేయాలని ఎందుకు ఉండదు? పక్షులకున్న విలువ మీ ప్రభుత్వంలో ప్రజలకు ఉండదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డీటెయిల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైక్లు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చట నుంచి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటాయి.